హాయ్ హలో మీ రోహిణి టీచర్ ఎయిత్ లెసన్ ఇక ఈ ఫోర్త్ ఎయిత్ లెసన్లోకి వచ్చారు. చూడండి దో మిత్రట ఇక్కడ ఇద్దరు స్నేహితులు. మరి ఒక స్నేహితుడు అయితే చెట్టు మీద ఉన్నాడు పాపం ఎందుకో, ఇంకో స్నేహితుడు పాపం ఇక్కడ పడున్నాడు. ఎలుగుబంటి వచ్చింది మరి తినేస్తుందో ఏంటో, మరి స్టోరీలోకి వెళ్ళి చూస్తే కానీ మనకు తెలియదు కదా. చూద్దామా స్టోరీ ఏంటో ఏం జరుగుతుందో మరి చూద్దాం. దో మిత్ర జంగల్ మే జా రహా తా, ఇద్దరు మిత్రులు అడవిలోంచి వెళ్తా ఉన్నారట. దో మిత్ర అంటే లెసన్ నేము దో మిత్ర కదా, ఇద్దరు స్నేహితులని. అయితే ఇద్దరు స్నేహితులు అడవిలోకి వెళ్తున్నారు. అచానక్ ఏక్ బాలు సామ్నే ఆయా. అది అచానక్ అంటే అకస్మాత్తుగా. బాలు చెప్పాం కదా, అక్కడ ఫస్ట్ బా పెడితే అది ఇసుక అయిపోతుంది, రెండో బా పెడితే కదా ఎలుగుబంటి అనమాట. ఎలుగుబంటి ఏంటి, వాళ్ళ మధ్యలోకి వచ్చింది హఠాత్తుగా. అయితే ఏక్ మిత్రు పేడ్ పర్, చూడండి పేడ్ పర్ చడికర్ చుప్ గయా. అయితే ఒక స్నేహితుడు పరుగు పరుగునండి చెట్టు ఎక్కి చెట్టు గుబురులోంచి అలా చూస్తున్నాడు ఏం జరుగుతుంది అని. చూడండి దూసరో ఏక్ మిత్రు క్షణ్ మే సోచ్కర్ జమీర్ పర్ లేట్ గయా ఔర్ అచల్ రహ్ గయా. అయితే ఇంకో మిత్రుడు పాపం ఏం చేయాలో తెలియక అలా పడుకుని ఇంకా అలా ప్రాణాలు వదిలేసినట్టుగా చక్కగా ఇలాగ ఏమి కదలిక లేకుండా, అచల్ రహ్ గయా అంటే ఇంక కదలిక లేకుండా చనిపోయినట్లు అలా పడుకుండిపోయాడు అనమాట. బాలు ఉస్కే పాస్ ఆయా. అయితే ఎలుగుబంటి అతని దగ్గరికి వచ్చింది. ముహావర్ కాన్ సూగా, ముఖము చెవులు ఇలా ఇలా తడిమి వాసన చూసింది. మరా సమజ్కర్ చెల్గయా. ఇతనికి ఏ కదలిక లేకపోవడంతో చచ్చిపోయాడు అనుకుని వెళ్ళిపోయింది. అదే మనం అయితే దగ్గరికి వస్తే అలా ఉంటామా, పరుగు పరుగును పారిపోతే అది పట్టుకుని తినేస్తున్నాం. అలా తెలివిగా ఆలోచించి చనిపోయినట్టు పడుకున్నాడు ఏం చేసినా కానీ. అప్పుడు తెలివిని ఉపయోగించి అలా పడుకున్నాడు కాబట్టి బతికాడు. లేకపోతే కదిలినట్లయినా కొంచెం అది పట్టుకొని పీకేసి చంపేస్తుంది అనమాట. థోడీ దేర్ కే బాద్ పెహ్లా మిత్ర పేట్ సే ఉతర్ గయా. కొంచెం టైం అలాగ బాలు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఈ యొక్క చెట్టు ఎక్కిన మిత్రుడు ఉన్నాడే హాయిగా దిగాడట కిందకి. దూసరన్ సే పూచా శ్రీమాన్, తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో అంటున్నాడు, మహానుభావుడా లగ్తా హై బాలు సే ఆప్కో కుచ్ ఉపదేశ్ మిలా. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ బాలు నీకేదో చెవులో చెప్పింది. నాకేమనిపిస్తుంది, నువ్వు చక్కగా పడుకుని ఉన్నావు, మరి బాలు నీకు వచ్చి ఏం చెప్పింది అని అడుగుతున్నాడు అనమాట. జరా హమే బతాయే, నాకు కూడా చెప్పి ఏం చెప్పిందో. జట్ దూసరా కహనేలాగా వేరేవాడు అంటున్నాడు. దాడికి కోపం వచ్చి బాలు కా కహనా హై కి ముసీబత్ మే జో మిత్ర సాత్ చోడ్కర్ భాగ్ జాతా హై ఉస్ పర్ భరోసా కర్నా మూర్ఖతా హై. ఏ మిత్రుడైతే కష్టాల సమయంలో వదిలి వెళ్ళిపోతాడో ఆ మిత్రుడితో ఉండడం మూర్ఖత్వం అని చెప్పింది నాకు. యహ బాత్ సున్కర్ పెహ్లా మిత్ర పచ్చతాయా. అంతే ఆ మాట విని ఆ స్నేహితుడు ఏం చేశాడు పాపం, పశ్చాత్తాపం పొందాడు. అయ్యో నేను అపాయంలో నా స్నేహితుడిని వదిలేశాను కదా, అందుకని ఇలా చెప్తున్నాడు. ఆ అపాయంలో అలా స్నేహితులను వదిలి వెళ్ళకూడదు, ఏమైనా సరే ఇద్దరూ అనుభవించాల్సిందే. కానీ తను పిరికివాడు ఏం చేస్తాడో, తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి చెట్టు ఎక్కేసి వెళ్ళిపోయాడు కదా, వీడిని తినేసినా పర్వాలేదు అనుకుని ఎక్కేసి వెళ్ళిపోయాడు. కుచ్ క్షణ్ బాద్ మిత్రసే ఉసే క్షమా మిలి. నన్ను క్షమించరా, అలా చేయడం తప్పే అని సారీ చెప్పాడంట. దోనోం ఖుషీసే గర్ లౌటే. ఇద్దరు హ్యాపీగా ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళారు. ఓకేనా, అర్థమైందమ్మా ఈ కహాని. మరి సబ్స్క్రైబ్ చేసినట్లయితే అన్ని లెసన్స్ మీకు ఇలాగే చెప్పబడతాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. బాయ్ బాయ్.